నేను తెలుసా అదృష్ట శ్రద్ధ. సో గేమ్ చేంజర్స్ సినిమా జాన్ 10th రిలీజ్ అవబోతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అండ్ చాలా అంటే చాలా మంచి హైప్ అయితే సొంతం చేసుకుంటూ ఉంది. అండ్ ఇప్పటి వరకు టికెట్స్ అయితే ఇంకా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవ్వలేదు. సో ఈ రోజు ఆ ఇష్యూ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు వినయ్ గారు. హాయ్ అండి. హాయ్ అండి. 10th అయితే గేమ్ చేంజర్ రిలీజ్ అవబోతూ ఉంది. అండ్ ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది సినిమా రిలీజ్ అవడానికి. ఇప్పటి వరకు ఎందుకు టికెట్స్ అనేది బుకింగ్స్ ఓపెన్ చేయలేదు అని మీరు అనుకుంటున్నారు? మీకు తెలిసే ఉంటుంది సంధ్యా థియేటర్ ఇష్యూ సంఘటన గురించి. ఆ ఇష్యూ తర్వాత గవర్నమెంట్ క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అంటే బెనిఫిట్ షోస్ కావచ్చు, లేదంటే ఇది మన సినిమా టికెట్లు ప్రైస్ హైక్ కూడా ఉండదు అనేసి క్లియర్గా. సో దానివల్ల డిలే అవుతుందంటే మీరు చూసారంటే కర్ణాటకలో ఇవాళ రిలీజ్ అయింది. బుక్ మై షోలో వీటిలన్నిటిలో బుకింగ్స్ ఓపెన్ చేశారు. యూఎస్లో యూకేలో వీటిలో అంతా ఎప్పుడో ఒక 1 వీక్ బ్యాక్ నుంచే నడుస్తుంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో అయిపోయింది. ఏపీలో కూడా రిలీజ్ అయింది. ఓన్లీ ఒక మన తెలంగాణది మాత్రమే క్లారిటీ రావాలంతే. అది కూడా మ్యాక్స్ బై ఈవినింగ్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకోటి టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు. అంటే ఖచ్చితంగా లైక్ టికెట్ ప్రైస్ పర్మిషన్ పెంచుకోవడానికి పర్మిషన్ వస్తుంది అనుకుంటున్నాం. ఇంకొకటి అంటే మీరు అడగచ్చు, ఇంకొక రోజు మాత్రమే టైం ఉంది ఎలా బుకింగ్స్కి అనేసి. అందులో మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్ RRR తర్వాత వస్తుంది. దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన పనే లేదు. జస్ట్ ఒక్క రోజు అనేది చాలా ఎక్కువ అనమాట బుకింగ్స్ అవ్వడానికి. మీరు బుక్ చేసి వన్స్ ఒకసారి బుకింగ్స్ ఓపెన్ చేశారంటే మ్యాక్స్ ఒక 1 అవర్ లోపల ఫినిష్ అయిపోతాయి అంతే. సో సిటీలో వన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారంటే మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. అది ఎందుకంటే అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నారా అనేసి. ఓపెన్ చేసి చెక్ చేసుకుంటున్నారు అనమాట. అంత వెయిట్ చేస్తున్నారు. వన్స్ ఒకసారి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని మనకి పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు, లేకుంటే అఫీషియల్గా తెలిసిందంటే ఆటోమేటిక్గా అయిపోతాయి అంతే. 1 డేనే ఉంది అని భయపడాల్సిన పని లేదు. ఇంకా 1 డే ఉంది కదా అని మనం ధైర్యంగా ఉండొచ్చు అంతే. సో మనము ఈ తక్కువ షార్ట్ పీరియడ్లో బుకింగ్స్ అవుతాయా లేదా అట్లాంటి టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే పెద్ద హీరో కదా, ఆటోమేటిక్గా బుకింగ్స్ ఓపెన్ అయిపోతాయి. ఓ మీరు ఇంతకు ముందు వచ్చిన ఒక పెద్ద సినిమా గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వాళ్ళు 1 మంత్ బ్యాక్ రిలీజ్ చేస్తామన్నారు, తర్వాత 1 వీక్ ముందు రిలీజ్ చేశారు. కానీ మీరు ఫస్ట్ డే చూసారంటే బుకింగ్స్ ఓపెన్ చేసి బుక్ మై షో అన్ని ఓపెన్ చేసి చూసారంటే దాంట్లో చాలా చోట్ల చాలా స్క్రీన్స్ హౌస్ఫుల్ అవ్వలేదు. సో మన హీరోలో విషయం ఉందంటే 1 డే బిఫోర్ చాలా ఎక్కువ అనమాట. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి గేమ్ చేంజర్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారు రావడంతో చాలా సక్సెస్ఫుల్ గా ఈవెంట్ అయితే జరిగింది. అండ్ ఈవెంట్ తర్వాత ఇద్దరు కుర్రాళ్ళు ఆన్ ది స్పాట్ యాక్సిడెంట్ లో చనిపోవడం కూడా జరిగింది. సో ఆ తర్వాత నుండి వైసీపీ లీడర్స్ అనే వాళ్ళైతే గేమ్ చేంజర్ సినిమాని బైకాట్ చేయాలి అని చెప్పేసి చాలా గట్టిగానే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మన స్టేట్ లో ఇప్పుడు ఇంకా టికెట్స్ బుకింగ్ ఓపెన్ అవ్వకపోవడానికి కారణం ఈ బైకాట్ అని చెప్పేసి కొంతమంది అయితే అంటూ ఉన్నారు. దాని గురించి మీ అభిప్రాయం? అదే బేసిక్గా కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే అనమాట. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో, ఆ, ఈవెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో, బైకాట్ అన్న స్లోగన్ తీసుకునింది ఆంధ్రప్రదేశ్లో. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో టికెట్ ప్రైస్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు, కానీ ఇక్కడ తెలంగాణలో ఇంకా రిలీజ్ చేయలేదు అనడానికి దీనికి ఏం సంబంధం అసలు? తెలంగాణ ఇష్యూ ఒకవేళ తెలంగాణలో ఇన్సిడెంట్ జరిగి తెలంగాణ ఏంటంటే ఓ అందుకే ఇంకా భయపడి బాయ్కాట్ చేస్తారేమో భయంతో రిలీజ్ చేయలేదు అనుకోవచ్చు. కానీ ఇన్సిడెంట్ జరిగిందేమో ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ రిలీజ్ చేయకుండాదేమో తెలంగాణలో. దానికి దీనికి ఏం సంబంధం అసలు? దానికి దీనికి ఎట్లా ముడి పెడతారు అసలు వాళ్ళు? అది బేసిక్గా ఏదో కామెంట్ చేయాలి, ఏదో ఒకటి రాయి విసిరాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి గేమ్ చేంజర్ మీద కొంచెం పాపం చాలామంది పడి ఏడుస్తున్నారు అనమాట. అంటే ఎక్కడ ఇండస్ట్రీ రికార్డులు కొడతాదో, ఎక్కడ సూపర్ హిట్ అవుతుందో, శంకర్ ఎక్కడ మళ్ళీ కంబ్యాక్ అవుతాడో, ఇట్లా కొన్ని చాలా చాలా ఈక్వేషన్స్ అనమాట. సో దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు మనం అసలు. అంటే ఏపీలో జరిగితే ఇక్కడ భయపడి టికెట్ రిలీజ్ చేయలేదు అని చెప్పడం మూర్ఖత్వం ఉంది కంప్లీట్లీ. సో వాళ్ళకి అన్నిటికీ చెక్ పెట్టడానికి నాకు తెలిసి బై ఈవినింగ్ నైట్లోగా మనకి జియో వచ్చేస్తుంది, పర్మిషన్ ఇస్తారు. వీళ్ళు బుక్ మై షో అన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ చేసేస్తారు అంతే. సో కేవలం ఆ క్లారిటీ కోసమే వీళ్ళు ఆగుతున్నారు అంతే. లేకుంటే ఈ టైంకి ఎప్పుడో రావాల్సింది. దిల్ రాజు గారు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిది అపాయింట్మెంట్ కోసం చూస్తున్నారు. అది త్వరలో అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఈ ఇష్యూకి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మెగా అభిమానులు అయితే చాలా ఆకలితో ఉన్నారు సినిమా రిలీజ్ కోసం. వన్స్ బుకింగ్స్ అనేవి ఓపెన్ అయితే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నేను వన్స్ ఒక్కసారి బుకింగ్స్ ఓపెన్ అయిందంటే అందరూ ఫటాఫట్ అని బుక్ చేసేసుకుంటారు అంతే. ఎప్పటి నుంచో వెయిటింగ్, వాళ్ళ టైమింగ్స్ తగ్గట్టుగా ఎక్కడ ఏ టైమింగ్స్ దాని తగ్గట్టు చూసి బుక్ చేసుకుంటారు అంతే. సో మనకి ఒక్కరోజు ముందు చేసినా లేకుంటే 1 వీక్ ముందు చేసిన రియాక్షన్ మాత్రం ఒకేలాగా ఉంటుంది. ఫ్యాన్స్ ఎప్పుడు రిలీజ్ చేసినా వాళ్ళ స్పీడ్ ఒకేలాగే ఉంటుంది అంతే. సో మనం దాన్ని పెద్దగా లైక్ పట్టించుకోవాల్సిన పని లేదు. ఎప్పుడప్పుడు అని వెయిట్ చేస్తున్నారు మీరు అన్నట్టు. వన్స్ ఒకసారి ఓపెన్ అయిందంటే మాత్రం ఆటోమేటిక్గా ఒక్కరికి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే చాలా ఆటోమేటిక్గా అందరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏది న్యూస్ స్ప్రెడ్ అవ్వడానికి పెద్ద టైం కూడా అవసరం లేదనమాట. ఒక్కసారి వన్స్ రిలీజ్ అయిందని తెలిసిందంటే చాలా ఆటోమేటిక్గా ఇంకా బుకింగ్స్ అంటే ఫట్ ఫట్ అని అందరూ చేసేసుకుంటారు, అంత ఇబ్బంది ఏం లేదు అసలు.
సో ఒక్క రోజు టైం ఉంది కదా, చాలా ఎక్కువ అది అసలు. ఈ రోజు రిలీజ్ చేశారంటే రేపు ఆఫ్టర్నూన్లోగా అన్నీ ఫుల్ అయిపోతాయి అంతే మ్యాక్స్. అంత కూడా ఎక్కువ టైం పట్టదు, ఒక 2-3 అవర్స్ చాలు అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.